నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇందిరా పార్క్లో జరుగుతున్నటువంటి అయితే జనసేన పార్టీ చేస్తున్నటువంటి ధర్నా ఉందో విద్యార్థుల కోసం, విద్యార్థుల ఫీజు బకాయిల కోసం చేస్తూ ఉంది. మాట్లాడేటువంటి ప్రతినిధి విద్యార్థి విభాగం నాయకుడు అయినటువంటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రతినిధి నాకు చెప్పండి, మొదటగా మీరు ఈ విద్యార్థి పౌర దీక్ష ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? విద్యార్థి పౌర దీక్ష ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఈ 3 సంవత్సరాల్లో కానీ 11,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు పీజీ విద్యార్థులు, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉన్నాయి. వాళ్ళు చదువైపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల సర్టిఫికేట్ లెవెల్ అయిన పరిస్థితిలో ఈరోజు యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. అనేక మంది ఉన్నత విద్యకు వెళ్ళటానికి కానీ, జాబుల్లో జాయిన్ అవటానికి కానీ సర్టిఫికేట్ లేకుండా విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు నాశనం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తే, యువత భవిష్యత్తే ఈరోజు దేశ భవిష్యత్తు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుని రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజున 11,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్తా ఉన్నాయి ఫీజు బకాయిల గురించి, స్టూడెంట్లు సర్టిఫికెట్లను కోర్టుకు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు జీవో నెంబర్ 9 అనే కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 9 ప్రకారం ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులు నేను విద్యార్థుల అకౌంట్లో వేస్తానని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు ఫీజులు ఎప్పుడైతే విద్యార్థుల అకౌంట్ కొత్త విధానం తీసుకొచ్చారు జీవో నెంబర్ 9ని, ఈరోజు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాలన్నీ కూడా ఈ రోజున విద్యార్థులని తల్లిదండ్రులు ఈ రోజునే ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. దానికి ఒకంటూ విధానం ఉందని అడుగుతున్నా. విద్యార్థుల అకౌంట్లలో ఫీజు డబ్బులు వేయటాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ దాన్ని సరైన విధానంలో ముందుకు తీసుకెళ్ళలేదు. దానివల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి జీవో నెంబర్ 9ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. ఒకవేళ అకౌంట్లలో వేస్తే నిజంగా మరి ఆ ఫీజు కట్టే టైంకి వేయగలుగుతారా లేదా అనేది కూడా. అదే ఇప్పుడు ఫీజు కట్టే టైంకి వేయకపోతే ఆ రోజు విద్యార్థులని యాజమాన్యాలు, తల్లిదండ్రుల యాజమాన్యాలు ఇబ్బంది పడితేనే భయపడుతున్నారు. సో దాని మీద ఒక సరైన విధానం లేదు. ఆ 2 డిమాండ్లు ఈ రోజు కన్నా నెరవేర్చకపోతే ఖచ్చితంగా జనసేన విద్యార్థి విభాగం రాబోయే రోజుల్లో ఇంకా గట్టి పోరాటం చేస్తాం. సెక్రటరీని ముట్టడిస్తాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇండ్లు కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం తక్షణమే స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలో, ఏదైతే పెండింగ్లో ఉన్న 11,000 స్కాలర్షిప్ని వెంటనే రిలీజ్ చేయాలని, ఏదైతే ఇందిరా పార్కు వేదికగా జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడిగా రిలే నిరాహార దీక్షను ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే, ముఖ్యమంత్రి గారు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి విద్యార్థి స్కాలర్షిప్ మేము తక్షణమే రిలీజ్ చేస్తామని 40-50 మంది విద్యార్థుల్ని ఒక్కొక్కరిని ఒక రూమ్లో గుక్కినట్టు, గోను సంచిలో గుక్కినట్టు కుక్కుతున్నారు. అట్లాంటి వాళ్ళకి వసతులు కల్పిస్తామని చెప్పిండు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు, కానీ ఆ విద్యార్థుల గురించి పట్టించుకోలేదు. దాదాపు సైఫాబాదు, సిటీ కాలేజ్, నిజాం కాలేజ్ ఇట్లాంటి రకరకాల కాలేజీల్లో జాయిన్ అయ్యేటప్పుడు 30,000 కట్టాలి, తర్వాత కోర్సు నుంచి వెళ్ళిపోయేటప్పుడు దాదాపు 1,00,000-2 లక్షలు కట్టాలి. స్కాలర్షిప్లు పడలేని బాధ్యత. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు స్కాలర్షిప్లు కట్టకపోయి, వాళ్ళు సీట్లు రాక, ఏదైతే స్కాలర్షిప్లు రాక, సర్టిఫికేట్లు రాక హెచ్సియులో తర్వాత రకరకాల యూనివర్సిటీలో సీట్లు వచ్చి కోల్పోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటి స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే స్కాలర్షిప్ని రిలీజ్ చేయటం, ఒకవేళ మీ దగ్గర ఆర్థిక భారం ఉందంటే మీరు ఒక గెజిట్ని రిలీజ్ చేయండి. దయచేసి జీవోని రిలీజ్ చేసి, నేను పూర్తి బాధ్యతగా గవర్నమెంట్ విడుదల చేస్తుంది, ఏ విద్యార్థిని డబ్బులు ఇవ్వలేదు, స్కాలర్షిప్లు రాలేదని సర్టిఫికేట్లు ఆపొద్దు, దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు, గవర్నమెంట్ యాజమాన్యాలు సర్టిఫికేట్లను రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక జీవో వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పటికే స్పష్టం చేశారు కదా, అంటే దాదాపు గతం ప్రభుత్వం చేసినటువంటి అప్పులే ఇవన్నీ, గత ప్రభుత్వం ఉంచినటువంటి పెండింగ్ బిల్లులే ఇవన్నీ, నన్నేం చేయమంటారు, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటూ ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ కాలేజీలను అన్ని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. గత పాలకులనే వల్లనే అది జరిగిందనే అంశంతోనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఫైన్ కదా, మెస్సీని తీసుకురావడానికి డబ్బులు ఉంటాయి, 300 కోట్లు ప్రకటనకి డబ్బులు ఉంటాయి. గాంధీ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే తలా చేసుకొని 1000 కోట్లు పంచడానికి నీకు తీరిక ఉంటుంది. కానీ తెలంగాణ విద్యార్థులకు మాత్రం ఇవ్వాల్సి వచ్చినప్పుడు చర్చలు జరుపుతున్నావు. జీవో ఇస్తే ఫాలో అవ్వవా, గవర్నమెంట్ ఆర్డర్స్ని ఫాలో అవ్వవా, గవర్నమెంట్ రూల్స్ నువ్వు వాళ్ళ కింద పనిచేస్తున్నావా, వాళ్ళు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారా? పర్మిషన్లు ఇచ్చారు కదా, హోల్డ్లో పెట్టండి. సమస్య ఉంది, తెలంగాణలో సమస్య ఉంది, ఆవేదన ఉంది, సరే నిజంగా ఆర్థిక భారం ఉంది. మరి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? జీవో ఇచ్చి విద్యార్థులకి స్కాలర్షిప్ రిలీజ్ చేయమని చెప్పాలి. ఆ బాధ్యత నీ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులన్నింటినీ ముట్టడి చేస్తామని తెలంగాణ జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకుడిగా పిలుపునిస్తాను. ఈ దీక్షని ఉద్దేశించి ఏదైతే 11,000 కోట్లు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావాలో ఆ స్కాలర్షిప్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ నుండి ఖండిస్తూ, ఏదైతే జియో నెంబర్ 9 ఉందో ఆ జియో నెంబర్ 9ని తీసేసి విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేయడం కాకుండా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసి విద్యార్థుల పరిస్థితులను, విద్యార్థులు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో
ఆ ఇబ్బందులు కాకుండా ఆ ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేసి కాలేజీలలో స్కూళ్ళలో మళ్ళీ వేరైతే ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు చదువుకుంటా సర్టిఫికేట్లు ఇవ్వకుండా పిల్లగాలని చికా చేస్తున్నారు ఈ కాలేజీలో అవన్నీ తీసేసి ఈ వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా అడుగుతున్నాను. అదేకాక ఏది జియో నెంబర్ ఉందో స్కాలర్షిప్ పిల్లగాళ్ళ అకౌంట్లో పడుతుందన్న కాకుండా డైరెక్ట్ కాలేజీల అకౌంట్లో వేసేసి డబ్బులు జియో నెంబర్ తీసేసి స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేట్ లేకుండా ఎమ్మడ ఖండించాలని చెప్పేసి అలా ఖండించకపోతే విడుదల చేయకపోతే మళ్ళీ సెక్రటరీ ముట్టడి చేస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి జనసేన విద్యార్థి విభాగం నుండి చెప్తున్నా. ఏదైతే ఈరోజు ఇందిరా పార్కులో జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 11,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని రీల నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక మాట మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆపద వస్తే 1000 కోట్లని ఇస్తాను రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఫుట్బాల్ ప్లేయర్లు మెషిన్ తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ల కోసం 500 కోట్లు, అదేవిధంగా అందాల పోటీల కోసమని 350 కోట్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారు బడుగు బలిన విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదని జనసేన విద్యార్థి విభాగం తరపున అడుగుతున్నాను. ఎందుకంటే ఇది మాకు విద్యార్థుల హక్కు. మీరు 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మాయమాటలు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉన్న, బడుగు బలిన వర్గాల తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న ముఖ్యంగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే జియో నెంబర్ 9 తీసుకొచ్చారో దానికి జనసేన విద్యార్థి విభాగం వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే విద్యార్థి అకౌంట్లో మనీ వేస్తానని అవి ఏమంటే 4 రోజుల్లో మీరు కాలేజీ యాజమాన్యానికి విడుదల ఇవ్వాలని మీరు అంటున్నారు కదా. అదే కాలేజీ యాజమాన్యం ఇప్పుడు ఏమంటుంది, విద్యార్థులు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇవ్వండి, డబ్బుని ఇవ్వండి అంటున్నారు. అంటే కొన్ని కాలేజీలలో 50,000 నుంచి ₹1,00,000 కట్టాలి. కానీ బడుగు బలిన కుటుంబాలను ప్రజలు వాళ్ళ పిల్లగాలని అదే అంత అమౌంట్ ఇవ్వాలని పరిస్థితిలో ఉన్నప్పుడు కాలేజీ యాజమాన్యం వాళ్ళ సర్టిఫికేట్లు ఆపే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏదైతే జియో నెంబర్ 9 అన్నారో దాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా ఉండాలని జనసేన విద్యార్థి విభాగంగా కోరుకుంటున్నాం. మీరు వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే కంపల్సరీగా అసెంబ్లీని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.